This conference will now be recorded. Okay, so in our yesterday's class, you're understanding about data transforms. Okay, so data transform rule em cheyachante we can able to transform data from one point to another point అనేది. సో ఇక్కడ పాయింట్ అంటే ప్రాపర్టీస్ సెట్టింగ్ లాగా ఆర్ పారామీటర్ సెట్టింగ్ లాగా చేయొచ్చు అనుకుంటున్నాం. సో జనరల్గా ప్రాపర్టీస్ సెట్టింగ్కి మనం చాలామంది యాక్టివిటీస్ లాగా యూస్ చేస్తూ ఉంటాం. సో యాక్టివిటీస్లో మెథడ్స్ ప్రాపర్టీస్ సెట్ అనే మెథడ్ యూస్ చేస్తాము అండ్ మేబీ సెట్ వాల్యూతో కూడా చేయొచ్చు అండ్ ఇంకా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫార్మ్స్తో కూడా చేస్తాం. సో డేటా ట్రాన్స్ఫార్మ్లో మనకి ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్ లాగానే ఉంటుంది జస్ట్ లైక్ యాక్టివిటీస్. బట్ యాక్టివిటీస్లో మొత్తం మెథడ్స్ ఉంటాయి ఎవ్రీ స్టెప్కి. బట్ ఇక్కడ మెథడ్స్ లాగా ఉండవు, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ సమ్ యాక్షన్స్. యాక్షన్ 1 యాక్షన్ 2 ఇలా ఉంటుంది. సో ఇక్కడ అల్టిమేట్గా యాక్షన్స్ ఏముంటాయంటే సెట్టింగ్ వాల్యూ, అది ఇండివిజువల్ ప్రాపర్టీ సెట్ అవ్వచ్చు ఆర్ పేజ్ రిలేటెడ్ సెట్టింగ్ అవ్వచ్చు ఆర్ పేజ్ లిస్ట్ రిలేటెడ్ అయినా. సో యాజ్ ఏ హోల్ ప్రాపర్టీ సెట్టింగ్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్లో రూల్ రన్ చేస్తే ఇన్ క్లిప్ బోర్డ్ వీ కెన్ ఏబుల్ టు సీ లాట్ మెనీ ప్రాపర్టీస్, రైట్? ప్లీజ్ గో. ఓకే, సో మనం ఒకసారి ఫ్లో రన్ చేసి చూస్తే ఇన్ క్లిప్ బోర్డ్ వీ కెన్ సీ లాట్ మెనీ ప్రాపర్టీస్. సో అంటే ప్రాపర్టీ సెట్ ఏదో జరుగుతున్నట్టే కదా. సో ప్రాపర్టీ సెట్ జరుగుతుందంటే హియర్ బికాస్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఓన్లీ. డేటా ట్రాన్స్ఫార్మ్ వల్లే ప్రాపర్టీ సెట్టింగ్ జరుగుతుంది మోస్ట్లీ. ఓకే, సో అందరూ విన్నారు నీ సౌండ్, నా సౌండ్ వినిపిలే. ప్లీజ్ గో అహెడ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది డేటా ప్రాపర్టీ సెట్టింగ్ లాగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం అండ్ వీ కెన్ కాల్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. So we can call this data transform from another data transform. That is one thing. అది ఎలా చేస్తామంటే మనకి డేటా ట్రాన్స్ఫార్మ్ అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. యూజింగ్ దిస్ వీ కెన్ కాల్ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అనదర్ డేటా ట్రాన్స్ఫార్మ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వీ కెన్ కాల్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఈవెన్ ఫ్రమ్ అండ్ యాక్టివిటీ అనుకున్నాం. సో యాక్టివిటీలో మెథడ్స్ ఉంటాయి కదా. సో ఏ మెథడ్ అంటే అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. Okay, and we can call data transform even from controls. So controls ante text box, buttons or images ఏదైనా. సో నిన్న మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ లో డేటా ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఇమేజెస్ అసైన్మెంట్ అనుకున్నాం కదా, సో దట్ యూ కెన్ డూ దాట్. అండ్ వీ కెన్ కాల్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఈవెన్ ఫ్రమ్ ఫ్లాక్షన్స్ కదా. సో ఫ్లాక్షన్స్ లో యాక్షన్స్ అని ఒక ట్యాబ్ ఉంటుందని చూసామా అండ్ అందులో ప్రీ ప్రాసెసింగ్ పోస్ట్ ప్రాసెసింగ్ అలా 2 ఉంటాయి. సో వీ కెన్ కాల్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఈవెన్ ఫ్రమ్ ఫ్లాక్షన్. ఓకే, అండ్ వీ కెన్ కాల్ దిస్ ఈవెన్ ఫ్రమ్ డేటా పేజెస్ అని కూడా తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ కెన్ కాల్ దిస్ ఫ్రమ్ ఫ్లో రూల్ యాజ్ వెల్. సో ఒక ఫ్లో రూల్ రన్ అవ్వాలంటే ఈ పర్టికులర్ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది మ్యాండేటరీ. సో మనకి ఫ్లో రూల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమీ కొత్త కాదు. సో ఫ్లో రూల్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము అండ్ బై దిస్ డేస్ ఇదంతా వర్కౌట్ అయిందంటే డేటా ట్రాన్స్ఫార్మ్ ఏదో ఉండాలి ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో దేర్ విల్ బి వన్ ఓఓటీబీ డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్డ్ పీవై డిఫాల్ట్. ఇది మీకు తెలియాలి. సో ఇప్పుడు మనం ఫ్లో రూల్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో మన ఫ్లో రూల్ ఏది? ఎస్ బ్యాంక్ కదా. Okay, so this particular flow rule in the process tab we will be calling this particular data transform. So just మనం flow rule run చేస్తే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే రూల్ ఏంటంటే py default data transform. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ సెట్ ఆల్ ద ప్రాపర్టీస్. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఇట్ విల్ సెట్ ఆల్ ద ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ సెట్టింగ్ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ డిటి డేటా ట్రాన్స్ఫార్మ్. ఓకే, క్లిప్ బోర్డ్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, మేబీ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రెస్పాన్సిబుల్ అనుకుంటున్నాము. సో ఇన్ దట్ సినారియో మనకు ఓన్లీ 4 or 5 ప్రాపర్టీసే ఉన్నాయి ఇక్కడ. వాట్ అబౌట్ రిమైనింగ్ ప్రాపర్టీస్ అనే దానికి మనకి ఇంకా ఆన్సర్ రాలేదు. సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ మీరు ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే
ఇన్ స్టెప్ నెంబర్ 4 py వర్క్ ఐడి ప్రిఫిక్స్ అనేది ఒకటి ఉంది. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీకి డిఫాల్ట్గా సి డాష్ అని ఉంటుంది. సో సి డాష్ అంటే ఏంటి? మనం ఫ్లో రూల్ డే 1 వర్క్ చేస్తున్నప్పుడు C-1 అని వచ్చిందా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి. సో సి డాష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దిస్ ఈస్ ద ప్లేస్. సో ఇక్కడ సి అని హార్డ్ కోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, అండ్ అప్లికేషన్ డెఫినిషన్లో సంథింగ్ లైక్ బి డాష్ అని మారిస్తే దెన్ ఈవెన్ దో ఇక్కడ సి ఉన్న బికి హైయెస్ట్ ప్రయారిటీ వచ్చింది. సో అప్లికేషన్ డెఫినిషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది బికాస్ దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ద లాస్ట్ అని అనుకున్నాం. ఫైన్. సో ఇక్కడ ఏదున్నా దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇఫ్ దట్ వాల్యూ ఇస్ బ్లాంక్ అప్పుడు ఇక్కడిది పిక్ అవుతుంది. సో వర్క్ ఆబ్జెక్ట్ అప్డేషన్, వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అప్డేషన్కి why PRPC is giving two different options or two different places. So py default data transform లో modifications చేసుకోవచ్చు, that is one thing, and application rule form లో కూడా చేంజెస్ చేయొచ్చు, సెకండ్ థింగ్. సో PRPC మనకి టూ ఆప్షన్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు అప్లికేషన్ డెఫినిషన్ చూడండి. సో అప్లికేషన్ డెఫినిషన్లో వీ కెన్ గివ్ ఓన్లీ హార్డ్ కోడెడ్ వాల్యూ. సో ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూ ఇవ్వగలం, అలా కాకుండా ప్రాపర్టీ రిఫరెన్స్ ఇవ్వాలంటే పాసిబుల్ అవ్వదు, అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ డైనమిక్ వాల్యూ ఇవ్వాలన్నా అవ్వదు. సో December 2nd అనేది డైనమిక్గా ఇవ్వాలనుకుంటే, టుమారో December 3rd అని రావాలంటే, ఓకే, సో ఇక్కడ ఆ వాల్యూతో హార్డ్ కోడ్ చేస్తే ఎవ్రీ టైం వర్కౌట్ అవ్వదు. సో ఇన్ దట్ సినారియో దీనికి హైయెస్ట్ ప్రయారిటీ, ఇక్కడ మనం చేంజెస్ చేస్తాం. మీనింగ్ డేటా ట్రాన్స్ఫార్మ్లో ప్రాపర్టీ సెట్ చేయాలంటే మనం హార్డ్ కోడ్ చేసుకోవచ్చు, అనదర్ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇవ్వచ్చు, అండ్ ఈవెన్ ఫంక్షనల్ రిలేటెడ్ వాల్యూస్ కూడా ఇస్తాము. సో ఫంక్షనల్ రిలేటెడ్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో మనకి జనరల్గా జావాలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో వీ కెన్ హ్యావ్ ఏ ఫంక్షన్ టు ఐడెంటిఫై కరెంట్ సిస్టమ్ డేట్ టైమ్. ఓకే, వీ కెన్ హ్యావ్ ఏ ఫంక్షన్ టు ఐడెంటిఫై లెంత్ ఆఫ్ పర్టికులర్ స్ట్రింగ్. ఓకే, సో అలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ రెస్పెక్టివ్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ పిఆర్పిసిలో కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు యూజ్ రెస్పెక్టివ్ ఫంక్షన్, అండ్ ఆ ఫంక్షన్ అవుట్పుట్ని మనం ప్రాపర్టీకి మ్యాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిప్ బోర్డ్ చూడండి. సో క్లిప్ బోర్డ్లో ఆన్ ప్యూర్ పేజ్, సో ఇక్కడ ఏదో డేట్ వాల్యూ వచ్చింది, ఇది ఒక ప్రాపర్టీ, దానికి ఒక వాల్యూ అసైన్ అయింది. సో ఆ వాల్యూ కరెంట్ డేట్ అన్నమాట. సో ఫర్ కరెంట్ డేట్ ఎక్కడ హార్డ్ కోడింగ్ అనేది జరగదు. సో దేర్ షుడ్ బి ఎ ఫంక్షన్ టు గెట్ కరెంట్ డేట్ టైమ్. ఫంక్షన్ యూజ్డ్ అయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఆ ఫంక్షన్ని మనం ఇక్కడ ఈ ప్రాపర్టీకి మ్యాప్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫైనల్గా డేటా ట్రాన్స్ఫార్మ్స్తో ప్రాపర్టీ సెట్టింగే, అది పేజ్ ప్రాపర్టీ అయినా, పేజ్ లిస్ట్ అయినా, ఆర్ పేజ్ గ్రూప్ అయినా, సింగిల్ ప్రాపర్టీ అయినా, వాట్ ఎవర్, ఇదే చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ డేటా ట్రాన్స్ఫార్మ్ చూస్తే దీని పర్పస్ ఏంటి? టు సెట్ ఆల్ ద ప్రాపర్టీస్, ఆల్ ద OOTB ప్రాపర్టీస్ బిఫోర్ అవర్ ఫ్లో ఎగ్జిక్యూషన్ అన్నట్టుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లోర్లు రన్ చేసిన తర్వాత C-1 అనేది జనరేట్ అవుతుంది, అండ్ డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేస్తే ఒక రికార్డ్ కూడా ఇన్సర్ట్ అయిపోవాలి కదా. ఇన్సర్ట్ అయిన తర్వాత చాలా కాలమ్స్లో డేటా ఫిల్ అయిపోతుంది. ఆపరేటర్ నేమ్, px create ఆపరేటర్, px create date time, అప్లికేషన్ నేమ్, ఇలా. సో ఆ డేటా అంతా క్లిప్ బోర్డ్లో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఈ డేటా ట్రాన్స్ఫార్మే అంతా సెట్ చేస్తుంది. బట్ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ చూస్తే ఐ కెన్ సీ ఓన్లీ 4 or 5 ఆప్షన్స్ ఆర్ 5 ప్రాపర్టీస్ సెట్, అండ్ క్లిప్ బోర్డ్లో మల్టిపుల్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎలా సెట్ అవుతాయి అనేది తెలియాలి. సో అది ఎలా సెట్ అవుతుందని తెలియాలి. సో ఫర్ దాట్ మీకు డేటా ట్రాన్స్ఫార్మ్ బిహేవియర్ అనేది చూద్దాం. సో జనరల్గా ఏ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అయినా
సో డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే స్టెప్ నెంబర్ 1 అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. బై డిఫాల్ట్గా డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ అయితే స్టెప్ 1, 2, 3, 4 ఇలా ఎగ్జిక్యూషన్ జరగదు. సో బిఫోర్ దట్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై వెదర్ దట్ చెక్ బాక్స్ ఈస్ ట్రూ ఆర్ నాట్. సో ఎవ్రీ డేటా ట్రాన్స్ఫార్మ్కి అది మనం క్రియేట్ చేసిందైనా ఆర్ ఓఓటీబీ అయినా, సో ఎవ్రీ డేటా ట్రాన్స్ఫార్మ్ షుడ్ హ్యావ్ వన్ చెక్ బాక్స్ బై డిఫాల్ట్ మార్క్. దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఆ పర్టికులర్ చెక్ బాక్స్ మార్క్డ్ అంటే దెన్ బిహేవియర్ విల్ బి ఇన్ వన్ వే, లేకపోతే ఇన్ సమ్ అదర్ వే లాగా ఉంటుంది. సో ఇప్పుడు చెక్ బాక్స్ చెక్ చేసుంటే ఏం జరుగుతుంది? సో వాట్ ఈస్ దట్ చెక్ బాక్స్ షోయింగ్ అప్? కాల్ సూపర్ క్లాస్ డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే కాల్ అనదర్ డేటా ట్రాన్స్ఫార్మ్ అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ చేస్తే కాల్ అనదర్ డేటా ట్రాన్స్ఫార్మ్ అని ట్రూ అని ఉంది కదా, మీనింగ్ దిస్ హ్యాస్ టు కాల్ అనదర్ డిటి. సో కాలింగ్ అనదర్ డిటి అంటే మీకు ఇక్కడ సూపర్ క్లాస్ అని ఉంది. సో జనరల్గా సూపర్ క్లాస్ అంటే ఇట్స్ పేరెంట్ క్లాస్ లాగా. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఎనీ డేటా ట్రాన్స్ఫార్మ్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ఇట్ సూపర్ క్లాస్ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది ఆప్షన్ ఇక్కడ. సో ఇక్కడ ఏం చెక్ చేసుకుంటుందంటే ఈ పర్టికులర్ డేటా ట్రాన్స్ఫార్మ్ మనకి ఎక్కడుంది? వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో ఉంది. వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో ఉంది. అండ్ ఇది రన్ అవుతుందంటే ఆ చెక్ బాక్స్ మార్క్డ్ వల్ల వాట్ ఇట్ హ్యాస్ టు చెక్? ఇట్ షుడ్ చెక్ ఫర్ సేమ్ డేటా ట్రాన్స్ఫార్మ్ నేమ్. సో కాల్ సూపర్ క్లాస్ అంటే ఏంటి? దాని పేరెంట్ క్లాస్. దాని పేరెంట్ క్లాస్ ఏంటి ఇప్పుడు? వర్క్ డాష్. సో వర్క్ డాష్ క్లాస్లో డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవ్వాలనేది. సో అక్కడ ఒక 10 డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఉండుండొచ్చు కదా పేరెంట్లో. అది ఏది రన్ అవుతుంది? సో ఏది రన్ అవ్వాలంటే ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ని మనం రన్ చేస్తున్నప్పుడు దెన్ ఇట్ హ్యాస్ టు చెక్ ఇది ట్రూవా కాదా అనేది. ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, దాని సూపర్ క్లాస్లో మీనింగ్ దాని పేరెంట్ క్లాస్లో ఈ నేమ్తో సేమ్ నేమ్తో అక్కడ రూల్ ఎగ్జిస్టింగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే, సో విత్ ద సేమ్ నేమ్ it will check whether there is any data transform in its parent class. సో ఇక్కడ పేరెంట్ క్లాస్ ఏముంటుంది? దీనికి ఇన్హెరిటెన్స్ చెక్ చేస్తే దానికి పేరెంట్ క్లాస్ వర్క్ డాష్. సో అంటే వర్క్ డాష్ క్లాస్లో py డిఫాల్ట్ అన్న నేమ్తో డేటా ట్రాన్స్ఫార్మ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫస్ట్ ఆ రూల్ రన్ అవుతుంది, ఫస్ట్ ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూషన్కి వస్తుంది. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కాలింగ్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ విత్ సూపర్ క్లాస్. సో ఇప్పుడు మనం ఫ్లో రూల్ రన్ చేస్తున్నాము. ఫ్లో రూల్ రన్ చేస్తే ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవ్వాలని అర్థమవుతుంది. అండ్ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్కి సూపర్ క్లాస్ అప్లికబుల్ ఉంది కాబట్టి ఇందులో స్టెప్ నెంబర్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇట్ హ్యాస్ టు చెక్ వెదర్ దిస్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఇది ట్రూ అయితే దాని పేరెంట్ క్లాస్ అంటే వర్క్ డాష్ క్లాస్లో సేమ్ నేమ్ py డిఫాల్ట్ నేమ్తో రూల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉంటే ఆ రూల్ ఫస్ట్ రన్ అవుతుంది. ఒకవేళ లేకపోతే నో పేరెంట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అని ఎర్రర్ ఏమీ రాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ విత్ సూపర్ క్లాస్ దెన్ ఎలాంటి ఎక్సెప్షన్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అనేది జరిగిపోతుంది. ఎర్రర్స్ త్రో అవ్వకూడదు అనేది ఇన్బిల్ట్ ఉంది. ఫైన్. నా ఈ సినారియోలో ఏం జరుగుతుందంటే దీనికి పేరెంట్ క్లాస్ వర్క్ డాష్లో సేమ్ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫర్ దాట్ ఇక్కడ మనం ఓపెన్ ఐకాన్ క్లిక్ చేస్తే సూపర్ క్లాస్ డిటి ఓపెన్ అయిపోతుంది. ఓకే, సూపర్ క్లాస్ డిటి అనేది ఓపెన్ అయిపోయింది. సో వీ కెన్ సీ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్ అవైలబుల్ ఇన్ వర్క్ డాష్ క్లాస్ విత్ ద సేమ్ నేమ్. ఇది మీకు తెలియాలి. సో ఫ్లో రూల్ రన్ అయితే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే రూల్ ఇదే, వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్నది. అండ్ అందులో స్టెప్ నెంబర్ 1 అవ్వదు.
సో సూపర్ క్లాస్ అంటే వర్క్ డాష్ క్లాస్లో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ రన్ అవ్వాలి. ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవటం అంటే ఇందులో స్టెప్ నెంబర్ 1 ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ డేటా ట్రాన్స్ఫార్మ్ బిహేవియర్ ఏంటి? సో స్క్రోల్ టు ద లాస్ట్ అండ్ ఇది ట్రూవా కాదా అని చెక్ చేసుకోవాలి. ఎవ్రీవేర్ అదే బిహేవియర్. సో ఇది ట్రూ కాబట్టి స్టెప్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దీనికి ఉన్న పేరెంట్ క్లాస్లో సేమ్ నేమ్తో డిటి ఉందా లేదా అనేది. దీని పేరెంట్ క్లాస్ ఏంటి? @బేస్ క్లాస్, అంతే కదా. సో @బేస్ క్లాస్లో సేమ్ నేమ్తో డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంటే అది రన్ అవుతుంది. సో లేకపోతే ఎర్రర్ ఏమీ రాదు. సో వీ కెన్ ఓపెన్ ఇట్ ఫ్రమ్ హియర్ అండ్ చెక్ వెదర్ దట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. సో @బేస్ క్లాస్లో సేమ్ నేమ్తో ఒక డిటి అవైలబుల్గా ఉంది అంటే ఈ రూల్ ఫస్ట్ రన్ అవ్వాలి కదా. సో అంటే ఈ రూల్ ఫస్ట్ రన్ అవ్వాలి. ఈ రూల్ ఫస్ట్ రన్ అవటం అంటే స్టెప్ నెంబర్ 1 ఏమి రన్ అవ్వదు. స్టెప్ నెంబర్ 1 ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు స్క్రోల్ డౌన్ అండ్ చెక్ ఫర్ దిస్ అప్లికబుల్. సో ఇది అప్లికబుల్ అయితే ఏం జరగాలి? దాని పేరెంట్ క్లాస్లో సేమ్ డిటి ఉందా లేదా అనేది. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఏ పేరెంట్ కదా, దీనికి ఇంకా టాప్ మోస్ట్ పేరెంట్ ఏమీ ఉండదు. ఇన్ దట్ సినారియో మనం ఇక్కడ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే నో డిటి అవైలబుల్ అనేది వస్తుంది, నో సూపర్ క్లాస్ డిటి అనేది. సో ఈ కేసులో ఇది చెక్ చేసినా చెక్ చేయకపోయినా ఇంపాక్ట్ ఒకటే. సో మీకేమి ఎర్రర్స్ వచ్చేయటం అలాంటిది ఏమీ ఉండదు. సో ఫైనల్గా ఇక్కడ ఇంకా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏమీ లేదు అని క్లారిటీ వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే ఫ్లో రూల్ రన్ అయితే ఫస్ట్ సెట్ అయ్యే ప్రాపర్టీ ఇదే. మీరు ఫ్లో రూల్ రన్ చేసి చూస్తే ఫస్ట్ సెట్ అయ్యే ప్రాపర్టీ ఇదే. సో మీరు ట్రేస్ చేసి చూడొచ్చు. పిఎక్స్ క్రియేట్ ఆపరేటర్ అంటే ఎవరు ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ చేస్తున్నారు అనేది. సో దానికి రైట్ సైడ్ ప్రాపర్టీ రెఫరెన్స్ ఉంది. ఏంటది? పిఎక్స్ రిక్వెస్టర్ డాట్ పీవై యూజర్ ఐడెంటిఫైర్ అనేది. అంటే పిఎక్స్ రిక్వెస్టర్ డాట్ పీవై యూజర్ ఐడెంటిఫైర్లో ఆపరేటర్ నేమ్ ఉన్నట్టే కదా, ఆపరేటర్ ఐడి ఉన్నట్టే కదా. మీరు మెడికల్ ప్రాజెక్ట్ చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాను కదా, సో ఆ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ చూస్తే టాప్లో కరెంట్లీ లాగ్డ్ ఇన్ యాజ్ అనేది ఒకటి చూస్తారు. సో అక్కడ సో అండ్ సో రిప్రజెంటేటివ్ నేమ్ లాగా ఉంటుంది. సో అదేంటి, నేను లాగిన్ అయితే నా నేమ్ రావాలి, మీరు లాగిన్ అయితే యువర్ నేమ్. సో అక్కడ ప్రాపర్టీ రెఫరెన్స్ ఏమి ఇచ్చుంటారు? ఆపరేటర్ ఐడియే కదా. సో ఆపరేటర్ ఐడి దిస్ వన్, ఇదే ఆపరేటర్ ఐడి, గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఆపరేటర్ గురించి వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఆస్క్ యూ దిస్. సో ఎంతమంది గుర్తుంచుకుని అప్పుడు చెప్తారో చూద్దాం. సో హౌ టు గెట్ ఆపరేటర్ ఐడి రిఫరెన్స్ అంటే పిఎక్స్ రిక్వెస్టర్ డాట్ పీవై యూజర్ ఐడెంటిఫైర్ అనేది మీకు గుర్తొచ్చేయాలి. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ పిఎక్స్తో ఎందుకు స్టార్ట్ అయింది, ఇక్కడ పీవైతో ఎందుకు స్టార్ట్ అయింది? సో పీవై పిఎక్స్ ఉండొచ్చు కదా, పీజెడ్ ఉండొచ్చు కదా, పిఎక్స్ ఉండొచ్చు కదా. సో దీనికి డిఫరెన్సియేషన్ ఇలా ఎందుకు ఇస్తున్నారు అని అలా ఆస్క్ యూ దెన్. ఓకే, స్లోలీ విల్ అండర్స్టాండ్. సో ఈ ప్రాపర్టీ సెట్ అవుతుంది, తర్వాత దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇలా. సో మీరు స్టెప్ నెంబర్ 4 చూస్తే క్రియేట్ డేట్ టైం అని ఉంది. సో క్రియేట్ డేట్ టైం అంటే ఎప్పుడు క్రియేట్ చేస్తున్నాం అనేదే కదా. సో అక్కడ మనం ఏది హార్డ్ కోడ్ చేయకూడదు అండ్ వేరే ప్రాపర్టీ రిఫరెన్స్ లాగా కూడా కాదు. ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ విత్ సమ్ ఫంక్షన్. సో కరెంట్ డేట్ టైం అని ఒక ఫంక్షన్ ఉంటుంది బ్రాకెట్స్తో, ఈ ఫంక్షన్ యూజ్ చేసి వాల్యూని మ్యాప్ చేస్తున్నారు. సో హౌ టు యూస్ ఫంక్షన్స్ అనేది చూద్దాం ఆఫ్టర్ సమ్ టైమ్. ఫర్ దట్ మీకు అప్రోచ్ అండ్ డిజైన్ ఫస్ట్ అర్థం అవ్వాలి, అండ్ దెన్ మనం ఏ చేంజెస్ అయినా మోడిఫికేషన్స్ అయినా చేయొచ్చు. ఓకే, సో ఈ ఫస్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. ఇట్ విల్ సెట్ ఆల్ ద 4 ప్రాపర్టీస్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ దిస్ హ్యాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దిస్ ఈజ్ కాల్డ్. ఇది ఎక్కడి నుంచి కాల్ అయ్యింది అనేది చెక్ చేసుకుంటుంది. ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కడి నుంచి కాల్ అయింది? వర్క్ డాష్ క్లాస్లో ఉన్న డిటితో కాల్ అయింది, అంతేనా.
సో వర్క్ డాష్ క్లాస్, సో వర్క్ డాష్ క్లాస్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్తో కాల్ అవుతుంది. సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ సూపర్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసేసింది. అండ్ తర్వాత ఇప్పుడు స్టెప్ నెంబర్ 1, 2, 3 ఇలా ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో స్టెప్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇలా వన్ ఆఫ్టర్ అనదర్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ స్టెప్ నెంబర్ 6 ఏం చూస్తున్నాము? వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఇస్ ఈక్వల్ టు W డాష్. సో వర్క్ ఐడి ప్రిఫిక్స్కి మనం ఇక్కడ W చూసాము, ఎస్టర్డే C డాష్ అని చూసాము, అండ్ మనకి డే 1 అక్కడెక్కడో బ్లాంక్ అని ఉంది, తర్వాత ABC అని మార్చుకోవడం చూసాము ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్లో C డాష్ అనేది ఒకటి ఉంది అండ్ ఇప్పుడు W డాష్ అని కొత్తగా చూస్తున్నాం. సో ఫస్ట్ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది, అంటే ఫస్ట్ @base క్లాస్లో DT రన్ అవుతుంది, ఆఫ్టర్ దట్ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్ మనకి ప్రిఫిక్స్ వచ్చి W డాషే ఉంటుంది. సో తర్వాత స్టెప్ 5, 6, 7 ఇవన్నీ రన్ అవుతాయి. అండ్ మీరు ఫ్లో రన్ చేస్తున్నప్పుడు మేబీ అన్ని స్క్రీన్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, అట్ ద లాస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని వస్తుంది కదా. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. సో PY కన్ఫర్మేషన్ నోట్ అనేది ఉంది. సో ఇక్కడ ఏదో హార్డ్ కోడ్ చేసేసుకున్నారు, సో మీరు ఇక్కడ అప్డేట్ చేసి చూడండి, హార్డ్ కోడ్ చేయకుండా సమ్ అదర్ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో PY కన్ఫర్మేషన్ నోట్, PY ఎందుకు, PX ఉండొచ్చు కదా, విల్ అండర్స్టాండ్. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ మొత్తం సెట్ అవుతాయి. సో మీనింగ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ మనకి వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ W అని ఉండాలి. సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత దిస్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దిస్ ఈజ్ కాల్డ్. సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కడి నుంచి కాల్ అయింది? సో వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్ వల్ల ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అండ్ నౌ ఈ స్టెప్ నెంబర్ 1 ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అవుతుంది. 2, 3, 4. సో ఇక్కడ అగైన్ W డాష్ ఉన్న ప్రాపర్టీని మనం అగైన్ ఓవర్ రైట్ చేస్తున్నాం విత్ C డాష్ ఆర్ E డాష్ వాట్ ఎవర్. సో ఇక్కడ అక్కడ ఎనీవే సెట్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఓవర్ రైట్ చేసుకుంటున్నాం. వాట్ ఫర్? సో ఇది మనకు అర్థం అవ్వాలి. సో ఫైనల్గా డేటా ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏంటో అర్థమైంది. ఇక్కడ C డాష్ అని ఉందనుకుందాం. సో ఎర్లియర్ D డాష్ ఉంది ఆర్ W డాష్ ఉంది, నా ఇక్కడ అగైన్ C డాష్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో మీకు ఎప్పుడు W డాష్ అని కనబడదు, బికాస్ ఇట్ ఈస్ కీపింగ్ ఆన్ ఓవర్ రైటింగ్. దెన్ అసలు ఆ స్టెప్ ఎందుకు? సో దీని ఎర్లియర్ డేటా ట్రాన్స్ఫార్మ్లో W అని సెట్ చేసుకోవడం ఎందుకు అసలు? బికాస్ ఇప్పుడు మన ముందు 8th వర్షన్, సో దీనికి ముందు 7th వర్షన్ లాగా ఉండేది, అండ్ బిఫోర్ దాట్ 6th వర్షన్. సో 6th వర్షన్కి 7th వర్షన్కి మేజర్ చేంజ్ ఏంటంటే కేస్ మేనేజ్మెంట్ అన్న కాన్సెప్ట్. సో కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మనకి 7th వర్షన్ నుంచి వచ్చింది. 7th వర్షన్ నుంచి వచ్చింది. వాట్ ఈస్ కేస్ మేనేజ్మెంట్ అనేది తర్వాత చూద్దాం. సో కేస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ అంటే నథింగ్ బట్ కవర్స్ అంటారు. సో కేస్ అయినా కవర్ అయినా మోర్ ఆర్ లెస్ ఒకటే. సో మీరు ఎంటైర్ PRPSలో కవర్ అన్న వర్డ్ చూస్తే అది కేస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్ అనేది మీకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఈ క్లాస్ నేమ్ ఏంటది? వర్క్ డాష్ కవర్ డాష్. అంటే ఈ పర్టికులర్ OOTB క్లాస్ ఇది ఎప్పటి నుంచి ఉండాలి? ఫ్రమ్ 7th వర్షన్ అనేది. 7th వర్షన్. కవర్ అంటే నథింగ్ బట్ కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. సో అసలు ఇదంతా ఇంట్రడ్యూస్డ్ అయింది 7th వర్షన్ నుంచే. సో ఇప్పుడు మనం ఏమన్నా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే, ఓకే, సో ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆ అప్లికేషన్ వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవుతుందని తెలుసు. సో వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్ నుంచి వస్తుందని తెలుసు. మేబీ 6th వర్షన్ తీసుకోండి. 6th వర్షన్లో నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను, మేబీ ఫ్రేమ్వర్క్. సో ఆ పర్టికులర్ అప్లికేషన్
వాట్ ఇట్ హ్యాస్ టు డూ, వైల్ క్రియేటింగ్, అది ఒక క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవ్వాలి కదా. ఏంటి ఆ క్లాస్ని, వర్క్ డాష్ కవర్ డాష్ ఉండదు, బై దట్ టైం లేదు. సో ఏ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది, వర్క్ డాష్. ఓకే, సో మీరు 6th వర్షన్ వరకు ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా దట్ హ్యాస్ టు బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వర్క్ డాష్ క్లాస్ ఓన్లీ. 7th వర్షన్ నుంచి వర్క్ డాష్ కవర్ డాష్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఫైన్. సో ఆ కాన్సెప్ట్కి ఈ సి డాష్ డబ్ల్యూ డాష్కి సంబంధం ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 6th వర్షన్ వరకు ప్రాసెస్ అంతా సేమే, ఫ్లోరల్ రన్ చేయటం, ఐడి జనరేట్ అవటం, ఇదంతా ఎప్పటి నుంచో సేమే. సో ఇప్పుడు 6th వర్షన్లో నేను ఒక ఫ్లోరల్ రన్ చేశాను అనుకోండి, దెన్ అక్కడ మనకి డబ్ల్యూ డాష్ అని వచ్చేది. డిఫాల్ట్గా వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ డబ్ల్యూ డాష్ అని వచ్చేది. అండ్ 7th వర్షన్ నుంచి సి డాష్ అని వస్తుంది. ఎందుకంటే 7th వర్షన్ నుంచి కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ వచ్చింది, అండ్ అందుకని సి అంటే కేస్. సో వర్క్ ఆబ్జెక్ట్ అంటే డబ్ల్యూ, 6th వర్షన్ వరకు డబ్ల్యూ, 7th వర్షన్ నుంచి సి ఇలా వచ్చేస్తుంది. ఫైన్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ కొత్తగా 7th వర్షన్లో స్టార్ట్ అయింది అనుకుందాం. 7th వర్షన్లో ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయితే, ఓకే, సో ఇన్ దట్ సినారియో ఏ అప్లికేషన్ అయినా, మా ఫ్రేమ్వర్క్ అయినా ఇంప్లిమెంటేషన్ అయినా, దిస్ హ్యాస్ టు బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్ ఓన్లీ అని తెలుసు. ఓకే, మేబీ 6th వర్షన్లోనే క్రియేటెడ్గా ఉన్నాం అనుకోండి, బై దట్ టైం మీకు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా, సో దట్ విల్ బి ఫ్రమ్ వర్క్ డాష్ క్లాస్ ఓన్లీ, వర్క్ డాష్ క్లాసే. సో మీరు ఒక ఫ్లోరల్ రన్ చేస్తున్నారు అనుకోండి 6th వర్షన్లో, ఆ ఫ్లోరల్కి ప్రాసెస్ ట్యాబ్లో ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, పీవై డిఫాల్ట్ అనేది. సో ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది, అప్పటికి వర్క్ డాష్ కవర్ డాష్ లేదు కాబట్టి వర్క్ డాష్ క్లాస్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవ్వాలి. మీనింగ్ మనకి ప్రిఫిక్స్ వచ్చి డబ్ల్యూ డాష్ అని వచ్చేస్తుంది, డబ్ల్యూ డాష్ అని వస్తుంది. అండ్ 7th వర్షన్ నుంచి రన్ చేసే వాళ్ళందరికీ సి డాష్ అని రావాలి. ఎందుకంటే ఆ అప్లికేషన్కి వర్క్ డాష్ కవర్ డాష్ ఒక పేరెంట్ లాగా ఉంటుంది, అండ్ సి డాష్ అనేది ఎక్స్ట్రాగా లోడ్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు మనం స్టిల్ 6th వర్షన్లోనే ఉన్నాం అనుకుందాం. 6th వర్షన్లో ఉంటే డబ్ల్యూ డాష్ అనే వస్తుంది డిఫాల్ట్గా. ఆఫ్టర్ దాట్ ఐ వాంటెడ్ టు అప్గ్రేడ్ టు మేబీ 7th వర్షన్. సో 7th వర్షన్కి అప్గ్రేడ్ అయ్యాను, అండ్ మన దగ్గర ఉన్న కోడ్ మొత్తం ఆర్ రూల్స్ మొత్తం 6th to 7th వర్షన్కి మూవ్మెంట్ జరిగిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్లోరల్ రన్ చేస్తే మీకు సి డాష్ అని ఏమీ రాదు, డబ్ల్యూ డాషే వస్తుంది. ఎందుకు, యువర్ అప్లికేషన్ ఈజ్ హ్యావింగ్ వర్క్ డాష్ యాజ్ ఇట్స్ పేరెంట్. ఓకే, సో దానికి పేరెంట్ క్లాస్ వర్క్ డాష్ అనేది ఉంటుంది, లిసన్ కేర్ఫుల్లీ, దానికి పేరెంట్ క్లాస్ వర్క్ డాష్ అని ఉంటుంది. బట్ 7th వర్షన్కి వచ్చిన తర్వాత మీకు కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అంతా చాలా నీట్గా ఉన్నాయి. సో అది కూడా యూజ్ చేసుకోవాలని థాట్ వచ్చింది. సో అది యూజ్ చేసుకోవాలంటే ఆ రూల్స్ అంతా వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో క్రియేటెడ్గా ఉన్నాయి. సో కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మొత్తం వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో ఉన్నాయి. మీనింగ్ యువర్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ వర్క్ డాష్ కవర్ డాష్ యాజ్ ఇట్స్ పేరెంట్. వర్క్ డాష్ కవర్ డాష్ పేరెంట్గా ఉంటే తప్ప మీరు చేంజ్ చేయలేరు. సో మీ అప్లికేషన్ ఇన్హెరిటెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ డాష్ రిమూవ్ చేసి వర్క్ డాష్ కవర్ డాష్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఫ్లోరల్ రన్ చేస్తే పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది రన్ అవ్వాలి, అండ్ అది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి పిక్ అవ్వాలి. ఇప్పుడు సి డాష్ అని వస్తుంది, సి డాష్ అని వస్తుంది. ఓకే, సో ఇలా అనమాట. సో వీఆర్ అండర్స్టాండింగ్ దిస్ న్యూ డేటా ట్రాన్స్ఫార్మ్. సో పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది ఎందుకు అంటే దిస్ ఈస్ టు సెట్ వెరీ ఫ్యూ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు కేస్. ఓకే, కేస్ మేనేజ్మెంట్ రిలేటెడ్, px cover, కవర్,
అండ్ సి డాష్ అన్ని కేస్ మేనేజ్మెంట్ రిలేటెడే. సో ఉన్న ప్రాపర్టీస్తో పాటు అడిషనల్గా ఈ 4 or 5 కేస్ మేనేజ్మెంట్ ప్రాపర్టీస్ కోసమే ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ వచ్చింది మధ్యలో. ఓకే, ఫ్లోరులు రన్ చేస్తాము, పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. ఓల్డ్ వర్షన్స్లో అయితే డైరెక్ట్గా ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అయిపోతుంది. సో బై దట్ టైం వర్క్ డాష్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుందంటే 7th వర్షన్కి మూవ్ అయిన తర్వాత, సో 7th వర్షన్కి మూవ్ అయిపోయారు. సో 7th వర్షన్కి మూవ్ అయితే దెన్ మధ్యలో వర్క్ డాష్ కవర్ డాష్ అనేది మీరు మాన్యువల్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇన్ దట్ సినారియో ఈ రూల్ ఇక్కడి నుంచి పిక్ అవుతుంది. సో ఈ రూల్ ఇక్కడి నుంచి పిక్ అవుతుంది. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో 7th వర్షన్ నుంచి వచ్చిన చేంజ్ ఏంటి? వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్ రావటం అండ్ ఈ 4 ప్రాపర్టీస్ని ఎక్స్ట్రాగా సెట్ చేయటం అంతే. సో క్లిప్ బోర్డ్లో ఈ 4 ప్రాపర్టీస్ని ఎక్స్ట్రాగా సెట్ చేయటం. ఈ 4 ప్రాపర్టీస్ని ఎక్స్ట్రాగా సెట్ చేయడం కోసం న్యూ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎందుకు? ఎగ్జిస్టింగ్ డేటా ట్రాన్స్ఫార్మ్లోనే లాస్ట్ 4 స్టెప్స్ లాగా యాడ్ చేసుకుంటే సరిపోయేది కదా. పిఆర్పిసి వాళ్ళు ఆ 4 స్టెప్స్ కోసం సెపరేట్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఒకటి క్రియేట్ చేసి అది వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో పెట్టుకుని అది సూపర్ క్లాస్ డేటా ట్రాన్స్ఫార్మ్తో రన్ అయ్యేలా చేసి ఇంత హడావిడి చేస్తున్నారు. ఇన్స్టెడ్ మన ఎగ్జిస్టింగ్ డేటా ట్రాన్స్ఫార్మ్లోనే ఆ 4 స్టెప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో అది సరిపోతుంది ఎప్పటి వరకు మీరు 7th వర్షన్లో కొత్తగా అప్లికేషన్ క్రియేట్ చేస్తేనే. సో ఇప్పుడు మీరు కొత్తగా 7th వర్షన్లో క్రియేట్ చేస్తే ఈ ఎక్స్ట్రాగా 4 స్టెప్స్ రన్ అవటం, ఎగ్జిస్టింగ్ 30 స్టెప్స్ రన్ అవటం పర్ఫెక్ట్గా జరుగుతుంది. మేబీ నేను 6th నుంచి 7thకి వచ్చాను. 6th నుంచి 7thకి వస్తున్నానంటే సో నా దగ్గర ఒక డేటా ట్రాన్స్ఫార్మ్తో వస్తున్నాను 7thకి. అండ్ 7th వర్షన్లో పిఆర్పిసి వాళ్ళు కొత్తగా ఇంకొక డేటా ట్రాన్స్ఫార్మ్ మాడిఫై చేస్తే సో ఆ రెండిట్లో ఏది పిక్ అవ్వాలి? సో నాది పిక్ అవ్వాలి 100%. అండ్ కొత్త చేంజెస్ ఎలా ఇంక్లూడ్ చేసుకొస్తాం అప్పుడు? నాట్ పాసిబుల్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఎక్స్ట్రా క్లాస్ క్రియేషన్ అండ్ ఎక్స్ట్రాగా ప్రాపర్టీ సెట్టింగ్ ఈ ప్రాసెస్లో చేస్తున్నారు. ఓకే, so we have to understand in detail about this superclass data transform. Superclass data transform ante whenever we are running any data transform, it has to first check this superclass dt is applicable or not. So the applicable అయితే దాని పేరెంట్ క్లాస్లో సేమ్ నేమ్తో dt ఉందా లేదా. సో ఒకవేళ ఉంటే ఆ dt ఫస్ట్ రన్ అవ్వాలి. సో ఆ డిటి రన్ అవటం అంటే అందులో ప్రాపర్టీ సెట్టింగ్ ఎవ్రీథింగ్ జరిగిపోతుంది. అండ్ తర్వాత అది ఎక్కడి నుంచి కాల్ అయిందో అంటే కన్సిడర్ దిస్ వన్. సో అది ఎక్కడి నుంచి కాల్ అయిందో ఆ రూల్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడున్న రిమైనింగ్ థింగ్స్ రన్ అవుతాయి. జస్ట్ లైక్ కాలింగ్ వన్ యాక్టివిటీ ఇంటి అనదర్ యాక్టివిటీ లాగానే మోర్ ఆర్ లెస్ సింక్రనస్ బిహేవియర్. ఫైన్. సో ఇన్ దిస్ వే ఎగ్జిక్యూషన్ ఈస్ హ్యాపనింగ్. సపోజ్ ఇప్పుడు మీరు ఈ సినారియో చూడండి. సో మేబీ ఐఎమ్ హ్యావింగ్ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్ విత్ ద నేమ్ టెస్ట్. సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్కి సూపర్ క్లాస్ అప్లికబుల్గా ఉందనుకోండి. Consider there is one data transform with the name test and దీనికి step 1, 2, 3, 4 అండ్ ఇక్కడ చెక్ బాక్స్ మార్క్డ్ ఉంది సూపర్ క్లాస్ అనేది. కాల్ సూపర్ క్లాస్ dt అన్నట్టు చెక్ ఉంది. అండ్ ఇక్కడ స్టెప్ నెంబర్ 1లో ప్రాపర్టీ 1 ఈజ్ ఈక్వల్ టు 100, ప్రాపర్టీ 2 ఈజ్ ఈక్వల్ టు 200, సో 3 ఈజ్ ఈక్వల్ టు 300 అండ్ మేబీ 4 ఈజ్ ఈక్వల్ టు 400 అనుకోండి. ఓకే, సో 4 ఈజ్ ఈక్వల్ టు 400 అనుకోండి. అండ్ దీనికి పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్ అండ్ దీనికి ఒక పేరెంట్ క్లాస్ ఉంది. అండ్ ఆ పేరెంట్ క్లాస్ నేమ్ కూడా సేమ్ అయి ఉండాలి, టెస్ట్ 1. అండ్ ఇక్కడ అగైన్ 1 2 3 స్టెప్స్ ఉన్నాయి.
P1 is equal to 10, P2 is equal to 20, అండ్ ఇక్కడ P4 ఇస్తున్నాము. P4 is equal to 40 అనుకోండి, P3 అనేది లేదు. నా ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ని మీరు ఎక్కడ కావాలన్నా కాల్ చేసుకోవచ్చు. సో వెన్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఏం చేస్తుంది, స్టెప్ 1 2 3 4 ఇది రన్ అవ్వదు. సో ఆ చెక్ బాక్స్ మార్క్డ్ ఉందా లేదా, సో మార్క్డ్గా ఉండి మేబీ ఇక్కడ రూల్ లేదనుకోండి పేరెంట్లో, నథింగ్ విల్ హ్యాపెన్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్స్. ఒకవేళ అది మార్క్డ్ అయి ఉండి అవైలబుల్గా ఉంటే సేమ్ నేమ్ కాబట్టి దిస్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అంటే స్టెప్ నెంబర్ 1 రన్ అవుతుంది. మేబీ దానికి సూపర్ క్లాస్ అప్లికబుల్ లేదనుకోండి, స్టెప్ నెంబర్ 1 రన్ అవుతుంది. మీనింగ్ ప్రాపర్టీ 1 ఈక్వల్ టు 10, ప్రాపర్టీ 2 ఈక్వల్ టు 20, ప్రాపర్టీ 4 ఈక్వల్ టు 40 ఇలా జరుగుతుంది. ఆఫ్టర్ దాట్ ఈ పర్టికులర్ రూల్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇట్ విల్ గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దిస్ ఈజ్ కాల్డ్, అంటే ఇది రన్ అవటం స్టార్ట్ చేస్తుంది. సో ఇది రన్ అవటం స్టార్ట్ అవటం అంటే P1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో P1 అంటే ప్రాపర్టీ 1 ఇప్పుడు కరెంట్గా క్లిప్ బోర్డ్లో 10 అని ఉంటుంది, అండ్ దిస్ విల్ బి ఓవర్ రిడన్ విత్ 100. P2 వాల్యూ 200, P2 వాల్యూ 200, అండ్ P3 వాల్యూ కింద ఏమీ లేదు ఓవర్ రైట్ అవడానికి, సేమ్ 300, P4 400 ఇలా వస్తుంది. సో ఎర్లియర్ ప్రాపర్టీస్ ఓవర్ రైట్ అయిపోతాయి బికాస్ ఇవి లేటెస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ సూపర్ క్లాస్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఓకే ఫైన్. సో ఈ సూపర్ క్లాస్ కాన్సెప్ట్ అనేది ఓఓటీబీకే కాదు, మనం క్రియేట్ చేసే డేటా ట్రాన్స్ఫార్మ్స్కి కూడా. సో ఈ డిస్కషన్ తర్వాత కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్స్లో ఈ చెక్ బాక్సెస్ డిఫాల్ట్ మార్క్డ్ అయి ఉంటాయి, అంటే సూపర్ క్లాస్ డిటి అప్లికబుల్ అనేది ఎవ్రీ డేటా ట్రాన్స్ఫార్మ్కి, అది ఓన్లీ ఓఓటీబీ అనే కాదు. సో యూజర్ డిఫైన్డ్ డేటా ట్రాన్స్ఫార్మ్స్ కైనా అప్లికబులే. సో యాజ్ ఏ హోల్ మీకు ఇక్కడ W' అని ఫస్ట్ సెట్ అవుతుంది, తర్వాత ఇక్కడ C' అని ఉంటే అది సెట్ అవుతుంది, అండ్ ఫైనల్గా ఏంటంటే అప్లికేషన్ డెఫినేషన్లో ఏదైనా ఉంటే దాంతో ఓవర్ రైట్ అయిపోతుంది. సో దాంతో ఓవర్ రైట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటంటే వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ నాకు ఇప్పుడు December 2 అని రావాలి. టుడేస్ December 2 కదా, సో December 2-1. ఇంకొకటి రన్ చేస్తే December 2-2, December 2-3, December 2-100 ఇలా మిడ్ నైట్ 12 o'clock వరకు ఇలాగే రావాలి. నెక్స్ట్ డే 12 తర్వాత December 3-1 ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. అంటే వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ అనేది సమ్ డైనమిక్గా ఇస్తాం, అంటే సమ్ ఫంక్షన్ బేస్ చేసుకుని ఇస్తాం. ఆ ఫంక్షన్ ఆర్ ఆ పర్టికులర్ వాల్యూ మనం ఎక్కడ సెట్ చేస్తాము, ఎక్కడ సెట్ చేయాల్సి వస్తుంది, మనకి తెలిసింది ఏంటి, ప్రిఫిక్స్ని మనం వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్లో ఇవ్వచ్చు అని చూసాము, అండ్ వర్క్ డాష్ క్లాస్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్లో ఇవ్వచ్చు అని చూస్తున్నాము, అండ్ ఇక్కడ అప్లికేషన్ డెఫినేషన్లో కూడా ఇవ్వచ్చు అని చూస్తున్నాం. సో ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ కరెంట్ సిస్టమ్ డేట్ అనుకోండి, దెన్ దాన్ని మనం ఇక్కడ ఇవ్వడానికి లేదు బికాస్ ఇక్కడ ఓన్లీ హార్డ్ కోడెడ్ వాల్యూసే. సో ఇది రూల్ అవుట్. అండ్ వర్క్ డాష్ క్లాస్లో ఇక్కడ సమ్ ఏదో ఫంక్షన్ ఏదో యూజ్ చేసాం అనుకోండి, సో ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇక్కడ యూజ్ చేస్తే దీని తర్వాత వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్నది రన్ అవుతుంది కాబట్టి దెన్ ఇక్కడ డిఫైన్ చేసుకుని వేస్ట్. సో ఇక్కడ డిఫైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ డిఫైన్ చేసుకుని అప్లికేషన్ రూల్ డెఫినిషన్లో బ్లాంక్ ఇచ్చేయాల్సి వస్తుంది. ఓకే, సో వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ హౌ టు సెట్ వర్క్ ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ యూజింగ్ సమ్ ఫంక్షన్స్ యూజ్ చేయటం తెలియాలి. అండ్ ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు ఫంక్షన్ ఏదో యూజ్ చేశారు, December 02-1 అనేది అవుట్పుట్లో వచ్చింది. సో ఈ పర్టిక్యులర్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఎక్కడుంది, వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్లో ఉంది.
సో ఇప్పుడు మన ప్రాజెక్ట్లో 3 అప్లికేషన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఉంది, లోన్స్ ఉంది అండ్ సేవింగ్స్ అకౌంట్ 3 ఉన్నాయి అనుకోండి. సో 3 ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్ లెట్ us కన్సిడర్. సో ఎవ్రీ అప్లికేషన్కి ఫ్లో రూల్ ఉండాలి కదా. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి ఫ్లో రూల్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి ఫ్లో రూల్, లోన్స్ అప్లికేషన్కి ఫ్లో రూల్, ఇలా. సో ఫర్ ఎవ్రీ అప్లికేషన్ ఫ్లో రూల్ అనేది ఉండాలి. ఓకే, ఫ్లో రూల్ అనేది ఉండాలి. సో ఏ ఫ్లో రూల్ రన్ చేసినా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఏంటంటే PY డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది. సో మీరు క్రెడిట్ కార్డ్ ఫ్లో రూల్ రన్ చేయండి, PY డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వర్క్ డాష్ కవర్ డాష్ రన్ అవ్వాలి. మీరు లోన్స్ ఫ్లో రూల్ రన్ చేయండి, సేమ్ ఇదే డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవ్వాలి. మేబీ సమ్ అదర్ ఫ్లో రూల్ రన్ చేయండి, సేమ్ ఇదే DT రన్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు లోన్స్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తే మీరేమిస్తారు, మేబీ ABC లోన్స్ అనుకోండి, ABC బ్యాంక్ ఆర్ HDFC లోన్స్ అనుకోండి. సో ఇలా మనం ఇక్కడ మాడిఫై చేస్తే నా కేసులో డేటా కరెక్ట్గానే వస్తుంది, HDFC-1 అని వస్తుంది. అండ్ సమ్ అదర్ డెవలపర్స్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ వాళ్ళు అయితే వాళ్ళకి HDFC లోన్స్ రావడం కరెక్ట్ కాదు. అంటే ఈ పర్టికులర్ డేటా ట్రాన్స్ఫార్మ్ మనకి పేరెంట్లో ఉంది. దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఈజ్ యూజ్డ్ ఈక్వల్లీ ఫర్ ఆల్ ద ఫ్లో రూల్స్ కదా. మీరు ఒక ఫ్లో రూల్ నుంచి రన్ చేయడానికి చూస్తే సేమ్ DT కాల్ అవ్వాలి అండ్ మీరు అక్కడ చేంజెస్ చేస్తే ఎవ్రీవేర్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో క్రెడిట్ కార్డ్ వాళ్ళకి లోన్స్ ఎందుకు రావటం, సేవింగ్స్ అకౌంట్ వాళ్ళకి లోన్స్ ఎందుకు రావటం, నాట్ కరెక్ట్. సో దిస్ ఈజ్ రీయూజబుల్ రూల్. సో అప్పుడు ఏం చేస్తాము, మీరు బై డిఫాల్ట్గా చెక్ చేస్తే ఈ రూల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకూడదు అన్నట్టు లాక్ చేసి ఉంటుంది. సో రిమూవ్ చేసేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా మనకి రూల్ ఇలా కనిపిస్తుంది విత్ లాక్డ్ స్టేట్లో ఉంటుంది, మోడిఫికేషన్స్ ఎలా చేయొద్దు అన్నట్టు. బట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఏం చేస్తామంటే ప్రైవేట్ ఎడిట్ అని క్లిక్ చేస్తాం. సో జనరల్గా ఒక రూల్ లాక్ అయి ఉంటే ప్రైవేట్ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. మన సెక్షన్ ఆర్ ఫ్లోర్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి, మీకు అక్కడ లాక్ సింబల్ కానీ ఆర్ ప్రైవేట్ ఎడిట్ కానీ కనపడదు. డిలీట్, సేవ్ ఇవన్నీ పాసిబులే. బట్ PRPC వాళ్ళు ఇస్తున్న రూల్కి మాత్రం లాక్డ్ స్టేట్, ఎందుకంటే ఇది డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తాం, ఎవ్రీవేర్ ఇంపాక్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక చేంజ్ చేసిన. బట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ప్రైవేట్ ఎడిట్ క్లిక్ చేసుకుని ఇక్కడ చేంజెస్ అన్ని చేయొచ్చు. సో ఫర్ నౌ చేంజెస్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ ప్రైవేట్ ఎడిట్ కాకుండా యాక్చువల్గా ఎలా ఫిక్స్ చేస్తాము వేరే చోట ఇంపాక్ట్ అవ్వకుండా అనేది స్లోగా చూద్దాం. ఓకే, సో ఫర్ నౌ C' అనేది హార్డ్ కోడ్ అయింది, విచ్ ఈజ్ నాట్ ఎంకరేజ్డ్. నౌ ఇప్పుడు ఫంక్షనల్ వాల్యూ ఇవ్వాలి, మేబీ కరెంట్ డే ఆర్ కరెంట్ ఇయర్ ఇలా రావాలనుకోండి. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ గేర్ ఐకాన్. సో ఇక్కడ మన గేర్ ఐకాన్ అనేది ఉంటుంది. సో గేర్ ఐకాన్ క్లిక్ చేస్తే సమ్ ఫంక్షన్స్ మనం బిల్డ్ చేయొచ్చు. సో PRPCలో చాలా ఫంక్షన్స్ ఉంటాయని తెలుసు కదా, ఆ ఫంక్షన్స్ని మనం ఇప్పుడు యూజ్ చేయాలి కదా. సో ఫర్ దాట్ మనం ఈ గేర్ ఐకాన్ ఓపెన్ చేస్తే ఫంక్షనల్ లైబ్రరీ అనేది మొత్తం ఓపెన్ అయిపోతుంది, ఫంక్షనల్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షనల్ లైబ్రరీ డేటా ట్రాన్స్ఫార్మ్ నుంచే కాదు, మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, యాక్టివిటీలో కూడా చేయొచ్చు. యాక్టివిటీలో ప్రాపర్టీ సెట్ చేయొచ్చు కదా. అండ్ సో ప్రాపర్టీకి ఈ వాల్యూ ఇవ్వచ్చు కదా, మనం కరెంట్ సిస్టమ్ డేట్ టైం అనేది ఒక ఫంక్షన్ లాగా ఇవ్వచ్చు కదా. ఫైన్. సో లెట్ మీ క్లిక్ ఆన్ గేర్ ఐకాన్, దెన్ ఫంక్షనల్ లైబ్రరీ అనేది యాక్సెస్ అవుతుంది. అండ్ యు ఆర్ సపోజ్ టు యూజ్ రెస్పెక్ట్ టు ఫంక్షన్, ఒక ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి. సో అదేంటంటే ఇఫ్ వి క్లిక్ ఆన్ బ్రౌజ్, ఆల్ ద ఫంక్షన్స్ మనకు కనిపిస్తాయి. సో బ్రౌజ్ క్లిక్ చేస్తే వీ కెన్ సీ n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఐ కెన్ సీ ఏ ఫంక్షనల్ లైబ్రరీ రిలేటెడ్ టు డేట్ టైమ్.
సో డేట్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏమైనా కావాలంటే ఇందులో ఉంటాయి, మేబీ మ్యాథమెటికల్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి, అండ్ మేబీ స్ట్రింగ్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇలా. సో వీ కెన్ సీ డిఫరెంట్ లైబ్రరీస్. స్ట్రింగ్ లైబ్రరీ అనేది ఉంటుంది, డేట్ రిలేటెడ్ లైబ్రరీ ఒకటి ఉంటుంది, ఇలా మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకుని యు ఆర్ సపోజ్ టు అచీవ్ యువర్ రెస్పెక్టివ్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఐ హ్యావ్ టు యూజ్ ఏ ఫంక్షన్ టు గెట్ కరెంట్ డేట్ కదా. సో అంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ డేట్ లైబ్రరీ కదా. సో డేట్ టైం దీన్ని ఎక్స్పాండ్ చేసి చూస్తే అందులో ఉన్న ఫంక్షన్స్ మొత్తం కనపడతాయి. ఇవన్నీ ఓవర్టీబీ ఫంక్షన్స్. సో అందులో ఉన్న ఫంక్షన్స్ మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ యూ హ్యావ్ టు యూజ్ ఎ ఫంక్షన్ రిలేటెడ్ టు పుల్లింగ్ అవుట్ డేట్, కరెంట్ డేట్ ఆర్ టైం అనుకోండి. సో కరెంట్ డేట్ అంటే ఇది. సో కరెంట్ డేట్. సో ఇది యూజ్ చేస్తే ఓకే, సో ఇది యూజ్ చేస్తే వీ కెన్ పుల్ అవుట్ కరెంట్ డేట్. సో మౌస్ ఓవర్ చేస్తున్నాము, లాస్ట్లో ఎగ్జాంపుల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏముంది? కరెంట్ డేట్ ఆఫ్ MMMDDYYY ఇలా ఇస్తే సో January 21st 2009 ఆ ఫార్మాట్లో డేట్ వస్తుంది. ఓకే, సో ఇన్ దట్ ఫార్మాట్. సో లెట్ మీ యూజ్ దిస్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి అనేది మీరు మౌస్ ఓవర్ చేస్తే చాలు. సో కరెంట్ డేట్ టైం యూజ్ చేస్తే మొత్తం టైం స్టాంప్తో సహా 2009, సో మేబీ January 21st అండ్ ఆ టైం కూడా వస్తుంది. మీరు ఇక్కడ చూడండి. సో క్లిప్ బోర్డ్లో ఫుల్ టైంతో వచ్చిందంటే వాళ్ళు యూజ్ చేసిన ఫంక్షన్ ఏంటి? కరెంట్ డేట్ టైం. ఇన్స్టెడ్ మీరు ఇక్కడ కరెంట్ డేట్ ఇవ్వండి. సో ఇక్కడ ఉన్న ఫంక్షన్ లాగా సో కరెంట్ డేట్ అని ఇవ్వండి. సో మీకు January 21 ఇలా వర్డ్స్ ఫామ్లో వస్తుంది. సో మన రిక్వైర్మెంట్లు ఇప్పుడు మేబీ December 2-1 ఇలా రావాలంటే కరెంట్ డేట్ షుడ్ బి సఫిషియంట్. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్. సో ప్లస్ క్లిక్ చేసిన తర్వాత దాని యూసేజ్ మీకు తెలియాలంటే మౌస్ ఓవర్ చేయాలనుకున్నామా? సో MDYY ఇలా ఉన్నాయి. సో లెట్ మీ డిఫైన్ ఇట్ లైక్ సేమ్ వాడు ఇచ్చినట్టే ఇద్దాం, MMMDDYYY. సో ఆఫ్టర్ దట్ మనకి టైం అవసరం లేదు, ఓన్లీ ఇక్కడ వరకే అనుకోండి. అండ్ దెన్ యూ హ్యావ్ టు డిఫైన్ టైం జోన్, మేబీ IST అని ఇద్దాం. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం ఇలా బిల్డ్ చేసుకోవాలి యూజ్ చేసుకొని. అండ్ దెన్ మీరు టెస్ట్ క్లిక్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. టెస్ట్ క్లిక్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో December 02, 2022 అనేది అవుట్పుట్. సో దీని తర్వాత -1 రావటము, -2 రావటము అనేది అక్కడ డిసైడ్ అవుతాం. ఓకే, ఇక్కడ మీరు 3 లెటర్సే వచ్చాయి. ఇన్స్టెడ్ ఫుల్గా కావాలనుకోండి ఇంకొక M ఇవ్వాలి. సో ఇంకొక M ఇస్తే టోటల్ వస్తుంది, టోటల్. సో ఇక్కడ 3 ఇస్తే 3 వర్డ్స్తోనే వస్తుంది, 2 ఇస్తే 2 వర్డ్స్తోనే వస్తుంది. ఓకే, 12 నెంబర్ లాగా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్లో DEC 02 అని రావాలనుకుంటే ఇయర్ తీసేసేయండి. సో ఇయర్ తీసేసేయండి. సో దిస్ విల్ బి యువర్ అవుట్పుట్. మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. సో కరెంట్ డేట్ తర్వాత దిస్ విల్ బి యువర్ అవుట్పుట్ ఇలా. సో లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో సబ్మిట్ క్లిక్ చేస్తే @ దిస్ ఫంక్షన్ తర్వాత దిస్ వాల్యూ. సో రిమెంబర్ ఫంక్షన్స్ ఎప్పుడైనా @ తోనే స్టార్ట్ అవుతాయి. ఓకే, @ తోనే స్టార్ట్ అవుతాయి. అండ్ జస్ట్ సేవ్ చేద్దాం. అండ్ ఒకసారి ఫ్లోర్ రన్ చేసి చూస్తే సో ఓకే, సో ఇక్కడ ఓవర్ రైట్ చేసేస్తుంది. ఓకే, సో DEC 02 తర్వాత 1 వచ్చేసింది. మీకు డాష్ కూడా కావాలనుకోండి, దెన్ ఇక్కడ స్ట్రైట్ అవే డాష్ ఇస్తే వర్క్ అవ్వదు. ఓకే, డాష్ అని ఇస్తే వర్కౌట్ అవ్వదు. సో దిస్ ఈజ్ వన్ స్ట్రింగ్ రిలేటెడ్ కదా, ఒక వాల్యూ. అండ్ మీరు ఇంకొక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, డాష్ అనేది కూడా ఒక వాల్యూ. సో ఫర్ దాట్ మనం కంకాటినేషన్ అనేది చేస్తాం. కంకాటినేషన్ అంటే జాయినింగ్ లాగా అనమాట. సో ప్లస్ అంటే కంకాటినేటింగ్,
అండ్ ఇందులో మీకు కావాల్సింది ఇలా కోట్స్లో ఇవ్వాలి. సో ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే సో డాష్ అనేది కూడా రావాలి. ఓకే, సో డాష్ అనేది కూడా వస్తుంది. సో December 02-1 తర్వాత రన్ చేస్తే December 02-2 అలా December 02-1000 వరకు వెళ్తుంది. మేబీ టుమారో చెక్ చేస్తే December 03 సో అక్కడి నుంచి స్టార్ట్ అవటం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇన్ దిస్ వే యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఏంటంటే కన్సిడర్ దిస్ యాజ్ యువర్ స్క్రీన్. ఈ స్క్రీన్ లోడ్ అయిన వెంటనే మేబీ ఒక చెక్ బాక్స్ ఉందనుకుందాం. సో చెక్ బాక్స్ ఏంటంటే సెలెక్ట్ టు సీ టుడేస్ డేట్. సో టుడేస్ డేట్ అనేది ఒక చెక్ బాక్స్ లాగా ఉండాలి. నా ఇఫ్ ఐ మార్క్ దిస్ చెక్ బాక్స్ దెన్ ఏం రావాలంటే టుడేస్ డేట్ మొత్తం టైంతో రావాలి. అంటే 2022-01-12 అంటే డిసెంబర్ సమ్ టైమ్. సో మేబీ 9 PM ఏదో సమ్ టైమ్ లాగా రావాలి. ఇది మార్క్ చేస్తే ఐ హ్యావ్ టు సీ టైం కంప్లీట్గా. ఆ తర్వాత బిలో దట్ వీ హ్యావ్ టు సీ సంథింగ్ లైక్ December 01-2022 ఇలా ఫుల్ డేట్తో రావాలి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే మంత్ ఈజ్ ఈక్వల్ టు డిసెంబర్, డేట్ ఈజ్ ఈక్వల్ టు 01, ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2022, టైం ఈజ్ ఈక్వల్ టు సో ఈ రిమైనింగ్ టైం అంతా టైం తీసేసాను పోని. సో ఇది రావాలి. సో వెరీ ఇంపార్టెంట్ అసైన్మెంట్. సో ఇఫ్ వీ జస్ట్ మార్క్ ఆన్ దిస్ చెక్ బాక్స్ దెన్ ఇది చూపించాలి అండ్ దెన్ దిస్ వన్ అండ్ మంత్ ఈజ్ ఈక్వల్ టు డేట్, ఇయర్ ఇలా కూడా చూపించాలి. సో సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ డిస్కషన్తోనే, ఏది ఎక్కడ ఎక్స్ట్రా లేదు. ఆ చెక్ బాక్స్ మార్క్ చేస్తే ఐ హ్యావ్ టు షో సంథింగ్. సో దీనికి వాల్యూస్ ఎలా సెట్ చేస్తాము అనేది యూ హ్యావ్ టు కంప్లీట్లీ థింక్ ఆన్ యువర్ ఓన్ అండ్ దెన్ అప్పుడే చేయాలి. సో ఆ అసైన్మెంట్కి చేయాల్సిన ఇన్పుట్స్ మొత్తం ఇప్పుడు మీ మైండ్లో ఉంటాయి మీరు వింటే. ఓకే, సో మొత్తం ఇన్పుట్స్ అంతా రెడీగానే ఉన్నాయి, కొత్త అసైన్మెంట్స్ ఏమి ఇవ్వరు. ఓకే, సో డిస్కషన్లోనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు గెట్ దీస్ థింగ్స్. సో ఫంక్షన్ ఒకటే ఫంక్షనే, ఎక్కువ ఫంక్షన్స్ కూడా కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఫంక్షనే, హింట్ కూడా ఇచ్చేస్తున్నాను, వేరే ఫంక్షన్ ఏది కాదు. సో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుని కరెంట్ డేట్ ఎలా పుల్అవుట్ చేయటం అండ్ ఆ డేట్ ఫార్మెట్ అంటే December 01 ఇలా రావటం అండ్ తర్వాత కరెంట్ మంత్ ఈజ్, ఇయర్ ఈజ్, డేట్ ఈజ్ అని రావటం. సో స్మాల్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ అసైన్మెంట్. సో ఈ పర్టికులర్ అసైన్మెంట్ చేయండి, మీకే క్లారిటీ ఫుల్గా వస్తుంది. ఫైన్. ఫైన్. సో ఇప్పుడు ఇంకొక క్యాస్కేడింగ్ అసైన్మెంట్ లాగా తీసుకోండి. ఓకే, సో దట్ ఈస్ లైక్ ఇక్కడ నేను మార్క్ చేస్తే ఈ డేటా అంతా వస్తుంది కదా, డేటా అంతా వస్తుంది. సో డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక ఎర్రర్ మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో ఎర్రర్ మెసేజ్ ఏంటంటే, ఆర్ ఎర్రర్ మెసేజ్ కాదు, ఆర్ సమ్ మెసేజ్ అనుకోండి, హ్యాపీ న్యూ ఇయర్ అని రావాలి. హ్యాపీ న్యూ ఇయర్ అని రావాలి. ఎప్పుడు నేను ఇది మార్క్ చేస్తున్నప్పుడు ఎనీవే ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. తర్వాత ఐ హ్యావ్ టు షో దిస్ వన్ దట్ ఈస్ లైక్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు రావాలంటే January 1st, ఆర్ ఇంత కాంప్లికేటెడ్ అప్పుడే వద్దు. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు రావాలంటే ఇఫ్ ఇయర్ ఈజ్ 2023. వెరీ సింపుల్. ఓకే, సో ఇయర్ 2023 కన్నా 2022 కాకపోతే రావాలి. అండ్ ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ ఇది పర్టికులర్గా January 1st, 2023 నుంచి January 7th, 2023 వరకే ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని రావాలి. ఓకే, ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని రావాలి.
సో దీన్ని టెస్ట్ చేయాలంటే యాజ్ ఎ టెస్టర్ మీరు ఏం చేయాలి తెలుసా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ మొత్తం చేశాను, విజిబిలిటీ కండిషన్ కూడా అప్లై చేశాను. సో అది వర్క్ అవుతుందా లేదా అంటే నేను జనవరి 1st వరకు వెయిట్ చేయాలి కదా సార్ అని అడుగుతూ. సో యూ కెన్ చేంజ్ యువర్ సిస్టమ్ టైం. ఓకే, మీ సిస్టమ్ మీ ల్యాప్టాప్లో టైం చేంజ్ చేసుకోండి, ఆర్ ఇది సర్వర్ టైం బేస్ చేసుకొని. ఓకే, ఐ థింక్ యూ కెనాట్ డూ దిస్. సో ఫర్ టెస్టింగ్ పర్పస్ ఏం చేస్తామంటే జనవరి 1st కాకుండా అండ్ ఈ రేంజ్లో ఉండేలా చూసుకోండి. సో డిసెంబర్ 1st కాబట్టి సో డిసెంబర్ 1st నుంచి డిసెంబర్ 7th వరకు హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేలా చూడండి. అండ్ ఇక్కడ మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ రావట్లేదా లేదా చెక్ చేసుకోవాలి. సో జస్ట్ లాజికల్గా ట్రై చేయండి. సో ఆన్ మార్కింగ్ ఆఫ్ దిస్ చెక్ బాక్స్ యూజ్ ఎ ఫంక్షన్ టు డిస్ప్లే దిస్, యూజ్ సమ్ ఫంక్షన్ టు డిస్ప్లే దిస్, అండ్ ఇది డిస్ప్లే చేయటం. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అనే మెసేజ్కి ఒక పారాగ్రాఫ్ రూల్ ఇవ్వాలి. అండ్ దానికి విజిబిలిటీ కండిషన్ if year or date whatever. So if it is between January 1st or December 1st to December 7th హ్యాపీ న్యూ ఇయర్ అని రావాలి. టెస్టింగ్ పర్పస్ December 1st to December 2 అని పెట్టుకోండి. December 1st అయినా December 2 అయినా 2 days తర్వాత చెక్ చేస్తే మనకి ఇది రాకూడదు. సో ఇలా. సో అంటే ఈ హోల్ అసైన్మెంట్స్లో ఈ ఫంక్షన్ ఎలా యూజ్ చేయటమే, అంతకుమించి ఏమీ లేదు. ఈ ఫంక్షన్ని డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేస్తాము, సో డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకుని ఇవన్నీ ఎలా సెట్ చేస్తాము అనేది తెలియాలి. ఓకే, సో హౌ టు క్రియేట్ వన్ న్యూ డేటా ట్రాన్స్ఫార్మ్ అనేది చూద్దాం. ఆల్రెడీ చూసాం ఎస్టర్డేస్ క్లాస్లో. అండ్ ఆన్ మార్కింగ్ ఆఫ్ దిస్ చెక్ బాక్స్ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవటమే. సో మీ మైండ్లో అన్ని డాట్స్ ఉంటాయి, అవన్నీ కనెక్ట్ చేసుకోవడమే మీకు ప్రాక్టీస్ అంటే. ఓకే, సో అన్నీ తెలుసు మీకు. సో ఒక నార్మల్ పర్సన్ని ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలంటే డేటా ట్రాన్స్ఫార్మ్ అని చెప్తాడు, బట్ అతను ఓన్గా ఆలోచిస్తే రాదు. తర్వాత ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలంటే టైం అంటాడు, దానికి ఎలా వస్తుందంటే ఫంక్షన్ అని కూడా అతనే అంటారు. అండ్ దీనికి ఎలా అంటే టైం ఆర్ ఫంక్షన్. సో పాయింట్ బై పాయింట్ అన్నీ అడిగితే చెప్పగలరు మీరే, బట్ ఇదంతా మీరు ఓన్గా చేస్తే తప్ప మీకు స్పీడ్ పెరగదు. ఓకే, సో మీకు కావాల్సిన స్పూన్ ఫీడింగ్ మోర్ దాన్ దట్ మీకు వచ్చేస్తుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్ క్లాసెస్. అండ్ తర్వాత దాన్ని మీరు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో ఇంతకంటే స్పూన్ ఫీడింగ్ చేయటం అనేది మీకు వరల్డ్ ఎవరి వల్ల అవ్వదు. మీరు ఎంతలా ప్రాక్టీస్ చేస్తారు అనేది ఇంకా మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ డూ ఎవ్రీ అసైన్మెంట్ డైలీ బేసిస్. సో మినిమం మీకు డేకి 2 to 3 అసైన్మెంట్స్ వస్తాయి. సో అవన్నీ మీరు మెయింటైన్ చేసి అండ్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ మీరు టెస్ట్ ప్రాజెక్ట్లో చేస్తే మీకు మన కరెంట్ ప్రాజెక్ట్తో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో దట్ యూ హ్యావ్ టు డూ. ఫైన్. సో వీఆర్ అండర్స్టాండింగ్ హౌ టు వర్క్ విత్ ఫంక్షన్స్ టు ద బ్రీఫ్ అండ్ వాట్ ఈజ్ ఎ డేటా ట్రాన్స్ఫార్మ్. అండ్ డేటా ట్రాన్స్ఫార్మ్లో సూపర్ క్లాస్ అంటే ఏంటి, అండ్ ఈ డేటా ట్రాన్స్ఫార్మ్స్ని ఎక్కడెక్కడి నుంచి రన్ చేస్తాము. ఓకే, సో ఫ్లోర్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యాయి. సో నౌ లెట్ us అండర్స్టాండ్ వర్కింగ్ విత్ వన్ రియల్ టైమ్ రిక్వైర్మెంట్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ మీరు అనుకున్నంత సింపుల్ అయితే కాదు. సో ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, సో డేటా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకుని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం.